ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి దివ్య మహిమలు 5వ భాగం. శ్రీ శూలిని దుర్గ. ప్రఖ్యాత తమిళ రచయిత శ్రీ రామచంద్రన్ గణపతి యొక్క తల్లిదండ్రులు శ్రీరామస్వామి జయలక్ష్మి దంపతులు. వీరి ఆరాధ్య దైవము అమ్మవారైన శ్రీ శూలిని దుర్గ. రామచంద్రన్ గణపతి గారు ఆజన్మ బ్రహ్మచారినిగా జీవనమే తన లక్ష్యమని చెప్పారు. వెంటనే ఆయన తండ్రి తమ ఆచార్య స్వామిని దర్శించి తన కుమారుని ఎలాగైనా వివాహానికి ఒప్పించాలని ప్రార్థించారు. అప్పుడు ఆచార్యుల వారు, గణపతి నిర్ణయానికి సుముఖత చెప్పే అధికారము నాకు లేదు. భగవంతుడు పుట్టపర్తిలో ఉన్నారు. వారు సర్వాధికారి కాబట్టి మీరు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దగ్గరకు వెళ్ళండి, సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పారట. అప్పుడు రామచంద్రన్ గణపతి గారికి, వారి తండ్రి గారికి ఆ సమయానికి బాబా వారిపైన సరైన అభిప్రాయం లేదు. కానీ ఆచార్య స్వాముల వారు సలహా ఇచ్చినందువల్ల వారిరువురు పుట్టపర్తి చేరుకున్నారు. భగవాన్ బాబా వారు రామస్వామి గారిని ఇంటర్వ్యూకి పిలిచారు. రామస్వామి గారు వంగి నమస్కారం చేయాలనుకున్న సమయంలో తాను చెప్పాలనుకున్న సంస్కృత పదాలతో రామస్వామి వారి గోత్రనామాలతో సహా భగవాన్ చెప్పారు. గంభీరమైన సుస్పష్టమైన ఆ ఉచ్చారణ విని రామస్వామి గారు సంబర్మాశ్చర్యాలలో మునిగి ఒక్కమారు తల పైకెత్తి చూశారు. ఆశ్చర్యం! తనకెదురుగా స్వామికి బదులు తన ఆరాధ్య దేవత శ్రీ శూలిని దుర్గా సాక్షాత్కరించింది. శ్రీ సత్యసాయి బాబా వారే సాక్షాత్తు తాను ఆరాధిస్తున్న శ్రీ శూలిని దుర్గా అన్న సత్యం ఆయన గ్రహించారు. రామస్వామి గారితో భగవాన్ అన్నారు, నీ కొడుకును నీవు వివాహం చేసుకోమని నిర్బంధించకు. నీ ఇంట్లో నిత్యం పూజ జరిపే బాధ్యత నాది అని చెప్పారు. ఈ సంఘటన తర్వాత వారి కుటుంబమంతా బాబావారికి గొప్ప భక్తులైనారు. ఎన్నోసార్లు స్వామివారు గణపతి గారికి దర్శన స్పర్శన సంభాషణల్ని అనుగ్రహించారు. గణపతి గారు స్వామి అన్న మకుటముతో శ్రీ సత్యసాయి దివ్య చరితామృతమును 1108 పేజీల గ్రంథమును తమిళములో అద్భుతంగా రచించారు. మహాయోగి అయిన రామచంద్రన్ గణపతి 2012 సంవత్సరం శివరాత్రి నాడు స్వామిలో ఐక్యమయ్యారు. ఓం శ్రీ సాయిరామ్.